నేపాల్లో ప్రయాణికుల బస్సు నదిలో దూసుకెళ్లింది. అందులో 40 మంది భారతీయ ప్రయాణికులున్నారు. నేపాల్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. భారత పర్యాటకులు ప్రయాణిస్తున్న బస్సు నదిలోకి దూసుకెళ్లింది. తనాహున్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదం సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులున్నారు. వీరిలో 11 మంది మృతి చెందినట్లు తెలుస్తుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర నెంబర్ ప్లేట్ తో ఉన్న ఓ ట్రావెల్స్ బస్సు శుక్రవారం ఉదయం నేపాల్లో పొఖారా నుంచి కాఠ్మండు వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. కొండల ప్రాంతంలో అదుపు తప్పి మాసంగి నదిలో పడిపోయింది. సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రయాణికులు కొందరిని కాపాడగా ఇప్పటి వరకు 11 మంది మృతదేహాలను గుర్తించినట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. గల్లంతైన వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదంపై ఉత్తరప్రదేశ్ రిలీఫ్ కమిషనర్ స్పందించారు. స్థానిక అధికారులతో మాట్లాడి సమాచారం తెలుసుకున్నట్టు కూడా చెప్పారు. ఈ ఏడాది జూన్లోనూ నేపాల్లో ఇలాంటి దుర్ఘటన చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. వర్షాకాలం కారణంగా కొండ చర్యలు విరుగుపడుతుండటంతో 2 బస్సులు నదిలో పడిపోయాయి. ఈ ఘటనలో 7 భారతీయ సహా 60 మందికి పైగా ప్రయాణికులు గల్లంతయ్యారు. నేపాల్లో భారతీయ బస్సు శుక్రవారం ప్రమాదానికి గురైన వార్త వెలుగులోకి వచ్చింది. 40 మందితో ప్రయాణిస్తున్న భారతీయ ప్రయాణికుల బస్సు తనహున్ జిల్లాలో మత్సంగి నదిలో పడిపోయిందని నేపాల్ పోలీసులు ధృవీకరించారు. సమాచారం ప్రకారం యూపీ నెంబర్ బస్సులో 40 మంది ప్రయాణికులున్నారు. స్థానికుల సహకారంతో పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు. యూపీ FT 7623 నంబర్ ప్లేట్ ఉన్న బస్సు నదిలో పడి నది ఒడ్డున పడి ఉందని జిల్లా పోలీస్ కార్యాలయం తనహున్ DSP దీప్ కుమార్ రాయ్ తెలిపారు. అధికారికంగా ఈ వివరాలు చెప్పడం జరిగింది. బస్సు పోఖారా నుంచి కాఠ్మండుకు వెళ్తుందని కూడా అన్నారు. ఘటనా స్థలానికి పోలీసులు అధికారులు ఉన్నారని కూడా చెప్పారు. అయితే ప్రజలను రక్షించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఈ ఘటనలో పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని, ఎవరెవరు ఏ ప్రాంతానికి చెందినవారు అనేది ఇంకా పూర్తిగా తెలియలేదని, అవన్నీ త్వరలోనే అప్డేట్ ఇస్తామని చెప్పడం జరిగింది. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. నేపాల్లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. 40 మంది భారతీయ పర్యాటకులతో ప్రయాణిస్తున్న బస్సు తన్హున్ జిల్లాలో మత్సంగి నదిలోకి దూసుకు వెళ్లిపోయింది. ఒక్కసారిగా ఆ బస్సు ఢీకొనడంతో ప్రయాణికులంతా భయాందోళనకు గురయ్యారు. అన్నట్టుగానే లోపల ఉన్న వాళ్ళందరూ కూడా కేకులు పెట్టడంతో బస్సు ఇంకా ముందుకు వెళ్లి అక్కడ పడిపోవడం జరిగింది. చాలా మంది చనిపోయారు. పైగా ఇందులో భారతీయులు ఉన్నట్టు కూడా గుర్తించారు. ఎక్కువ మంది భారతీయులంతా కూడా ఉన్నట్టు కూడా పోలీసులు గుర్తించారు. బస్సు పోఖరా నుంచి కాఠ్మండుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సుకు యూపీ నెంబర్ ప్లేట్ ఉన్నట్లు గుర్తించారు. యూపీ అంటే ఉత్తరప్రదేశ్ నుంచి కూడా ఆ బస్సు అక్కడికి వెళ్ళినట్టు కూడా గుర్తించారు. ఒక ట్రావెల్ ఏజెన్సీ నుంచి ఆ బస్సు అక్కడికి వెళ్ళినట్టు యూపీ ఉత్తరప్రదేశ్ నుంచి ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళు అక్కడ టూర్స్ ట్రావెల్స్ నేపథ్యంలో అక్కడ టూరిస్ట్ ప్లేసెస్ చూపించడానికి ఆ బస్సును అక్కడికి తీసుకువెళ్లడం జరిగినట్లు కూడా గుర్తించారు. ఈ ఘటనలో పలువురు గల్లంతైనట్లు కూడా తెలుస్తుంది. బస్సు అంతా నదిలో కొట్టుకుపోవడంతో నదిలో ఎక్కడికి వెళ్ళిపోయారు, అక్కడ బాధితులు ఎక్కడ ఏ విధంగా బాధపడుతున్న విషయాలన్నీ కూడా బయటకు తీయడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులు స్థానికులంతా కూడా అక్కడికి చేరుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఈ బస్సులో దాదాపు 40 మంది భారతీయ టూరిస్టులు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. టూరిస్టులతో ఈ బస్సు అంతా కూడా నేపాల్ కాఠ్మండు ఏరియాలో టూరిస్ట్ ప్రాంతానికి చేరుకున్నట్టు కూడా అర్థమవుతుంది. అయితే 40 మంది భారతీయ టూరిస్టులతో వెళ్తున్న ఈ బస్సు ఘోర ప్రమాదానికి గురవడంతో భారతీయులంతా ఈ ఘటన తెలుసుకున్న తర్వాత ఆందోళనకు గురయ్యారు. చాలా భయప్రాంతులకు గురయ్యారు. తమ వాళ్ళకి ఏమైందా అని కూడా ఆందోళన చెందుతున్నారు. అబుకైరేని తనహుని సమీపంలోని మత్సంగి నదిలో ఈ బస్సు పడిపోయింది. ఒక అద్భుతమైన అద్భుతమైన స్థలం అని చెప్పాలి. ఎందుకంటే ఎక్కువ టూరిస్టులకు వెళ్లే స్థలం ఆ టూరిస్ట్ ప్లేస్ లోనే ఎప్పుడు కూడా ఇదే మొదటిసారి. గతంలో కూడా అక్కడ ఒక బస్సు పడిపోవడం జరిగింది. అందులో కూడా దాదాపుగా 60 మంది ప్రయాణికులు అక్కడ చనిపోయిన విషయం కూడా తెలిసిందే. అయినా కూడా మళ్ళీ అక్కడ ఎటువంటి చర్యలు తీసుకోలేదు, జాగ్రత్తగా ఏమీ తీసుకోవట్లేదు. బట్ స్టిల్ ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. మరోసారి ఈ ప్రమాదం జరిగేసరికి పోలీసులు అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 14 మంది ప్రయాణికులు మరణించినట్టు తెలుస్తుంది. దాదాపుగా 40 మంది భారతీయ టూరిస్టులు అందులో ఉన్నట్టు కూడా అర్థమవుతుంది. ఇక 40 మంది టూరిస్టులతో వెళ్తున్న బస్సు ఘోర ప్రమాదానికి గురైన వారి కుటుంబ సభ్యులంతా కూడా బాధపడుతున్నట్టు కూడా తెలుస్తుంది. యూపీలోని గోరఖ్పూర్ నుంచి నేపాల్కు పర్యాటకులతో వెళ్తున్న క్రమంలోనే ఈ ప్రమాదం జరిగిందంట. బస్సు పోఖరా నుంచి కాఠ్మండు వెళ్తున్న నేపథ్యంలో మార్గ మధ్యంలో అబ్కైరిని తన్హున్ సమీపంలోని మర్సంగి నది అంతా కూడా ఆ నదిలోనే పడిపోయినట్టు కూడా గుర్తించారు. ఈ విషాద ఘటనపై నేపాల్ తన్హున్ జిల్లాలో అక్కడ అధికారులంతా కూడా విషాదాన్ని కూడా వ్యక్తం చేస్తా ఉన్నారు. దానికి సంబంధించిన అధికారులు కూడా ఈ విషయంపై చర్యలు తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 14 మంది ప్రయాణికులు చనిపోయినట్టు కూడా
అధికారికంగా ప్రకటించారు. ఈ ఘటనకు ఇంకా ఎంతమంది బాధితులు అయ్యారు, ఎంతమంది చనిపోయారు ఏంటి అనే అధికార ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది. చూస్తూనే ఉండండి కేటీవీ న్యూస్. ఎప్పటికప్పుడు మీకు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అప్డేట్ ఇవ్వడానికి మేము ప్రయత్నిస్తూనే ఉంటాము. కేటీవీ ఆల్ టైమ్ యోర్స్. అండ్ ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న విషయాలన్నీ కూడా తెలియజేయడానికి ప్రయత్నిస్తున్నాం. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.